ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆత్మ ఖడ్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మధ్యలో నుంచి నేను చదువుతాను. యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మంచివాడు అని వ్రాయబడిన మాటను మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు అని వ్రాయబడింది. సో దేవుడు పరిపూర్ణంగా మంచివాడు, యెహోవా మంచివాడు అని వ్రాయబడింది. ఆయనలో ఏ చంచలత్వం కూడా లేదట. గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా ఆయనలో లేదు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఆది కాండము 3వ అధ్యాయంలో ఒక వర్డ్, చిన్న కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుంది. ఆది కాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆదాము మనలాగే అయిపోయాడు. ఏమైపోయాడు? మంచిని చెడును ఇప్పుడు ఆదాము ఎరుగును అని రాయబడింది. అదేంటి? యెహోవా మంచివాడు, ఆయనలో ఏ చంచలత్వము లేదు, ఆయన గాడ్ ఆఫ్ లైట్స్, జ్యోతిర్మయుడు అని చదవబడిన దగ్గరే యెహోవా చెడుతనము ఎరుగునా అని వ్రాయబడింది. ఏంటి అంటే, అవును, చెడుతనమును ఆయన ఎరుగును, కానీ ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు. ఆయనలో ఏ చెడుతనం లేదని చెప్పేవారట సారము కలిగి పచ్చగా ఉంటారంట వృద్ధాప్యంలో. కీర్తనాకారుడు రాస్తాడు. సో దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. ఆయన మంచివాడు, ఆయన మంచి చేసే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏలయనగా దేవత్మ యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు మంచివాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు అని ప్రూవ్ చేయటానికి సింపుల్గా ఎలా ప్రూవ్ చేస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన ఎలా ఉన్నాడు అంటే, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత కూడా శరీరముగా క్రీస్తులో నివసించుచుండగా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో కనుక ఏదైనా చెడుతనం ఉంటే మనము చాలా తేలిగ్గా దేవునిలో చెడుతనం ఉంది అని ప్రూవ్ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన విధానం కూడా మనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. అంటే పాపులమైన మన స్వభావాన్ని ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మలో గర్భము ధరించబడిన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సశరీరుడుగా దేవత్మ యొక్క సర్వ పరిపూర్ణత ఆయన నివసించుచుండగా, ఆయన యెహోవా మంచివాడైతే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచివాడు. జస్ట్ అట్లా అప్లై చేస్తే మనము క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు ఈజ్ గాడ్ అన్నమాట. ఆయన దేవుడు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన నివసిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మంచివాడు. ఆయన స్వభావం అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, దేవతల స్వభావం ధరించుకోలేదు ఆయన. ఇప్పుడు గనక యేసుక్రీస్తు ప్రభువులో ఏదైనా చెడుతనం ఉంటే గాడ్ విల్ బి ఫెయిల్డ్. దేవుడు కూడా చెడుతనం ఉన్నట్టే, దేవుడు కూడా తప్పిపోయినట్టే ఆ విషయంలో. అందుకనే రాస్తాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సో యేసుక్రీస్తు ప్రభు అట అన్ని విషయాల్లో, ఈ లోకంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలు, వాళ్ళు వృద్ధులకు వచ్చే శోధనలు వేరుగా ఉంటాయి, యవనస్తులకు వచ్చే శోధనలు వేరుగా ఉంటాయి, స్త్రీలకు వచ్చేవి, పురుషులకు వచ్చేవి, రకరకాల శోధనలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒక యవ్వనస్తునికి వచ్చినప్పుడు సమస్త విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు శోధించబడినను ఆయనలో పాపము లేదు.
ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు. ఆయన పరలోకమందు ఎట్టివాడో భూమి మీద కూడా అట్టివాడిగానే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందుకనే ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందుకనే 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గ్రేట్ హై ప్రీస్ట్ అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన మనకు సరిపోతాడు. కాబట్టి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుని గొప్ప ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోతాడు. ఆయన మన పక్షంగా వాదిస్తున్నాడు. ఆయన మన పక్షంగా అడ్వకేట్గా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇది ఒక శుభవార్త. కాబట్టి యెహోవా మంచివాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తలో ఒక చిన్న సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే, లూకా సువార్తలో 10వ అధ్యాయము 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరూషలేము అనగానే దేవుని పట్టణం, యెరూషలేము అనగానే దేవుని మందిరానికి అది సాదృశ్యం. దేవుని మందిరం ఉంది. సొలొమోను ఒక శృంగారమైన దేవాలయాన్ని దేవుని కొరకు కట్టించాడు. కాబట్టి యెరూషలేము అనగానే అది దేవుని పట్టణము, అది దేవుని మందిరం ఉండే పట్టణము, దేవుని మందిరానికి సాదృశ్యం. అలాగే యెరికో అనగానే క్షపించబడిన అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే దేవుని మందిరంలో నుంచి కాలు బయటపెట్టి, దేవుని మందిరంలో నుంచి దేవుని మందిరాన్ని వదిలేసి విడిచిపెట్టేసి ఇక యెరికోలోకి వెళ్ళిపోతుంటే, శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోతా ఉంటే సాతాను చూస్తా ఊరుకోడు. అలాంటి వాళ్ళని దొంగిలించడానికి, అలాంటి వాళ్ళ ఆత్మలను దొంగిలించడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. అందుకనే ఈ వ్యక్తి ఎప్పుడైతే యెరూషలేములో నుంచి యెరికోకి దిగి వెళుతున్నాడో వెంటనే దొంగ, దోచుకున్నవాడు, హంతకుడు, నరహత్య చేయువాడు సాతాను వచ్చేసాడు. అతన్ని పట్టుకున్నాడు. దిగి వెళ్ళుట ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని మందిరాన్ని మీద అలిగి, దేవుని సేవకుని మీద అలిగి, దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోవటానికి, అసలు దేవుని మందిరమే నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారా? జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితంలో మీరు దిగి వెళ్తున్నారు. మీ యొక్క అభివృద్ధి నుంచి మీరు మీ యొక్క ప్రాస్పరిటీ నుంచి, మీ యొక్క దీవెన నుంచి మీరు దిగి వెళ్ళిపోతున్నారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని రాయబడింది. దేవాలయానికి వెళ్ళేవారేమో ఎక్కి వెళుతున్న అనుభవంలో ఉన్నారు. దేవాలయంలో నుంచి యెరికోకు వస్తున్న వాళ్ళేమో, శపించబడిన అనుభవంలోకి వస్తున్న వాళ్ళేమో దిగి వస్తున్న అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఎక్కి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, దిగి వచ్చే వాళ్ళు శత్రువు చేతిలో చిక్కుబడతారని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈ వ్యక్తి వెళుతున్నాడు, దొంగ చేతిలో చిక్కుబడ్డాడు. ఆ రక్షణ వస్త్రాలు దోచుకొనబడ్డాయి. దాదాపుగా ఆయన తన వస్త్రాలు దోచుకొని వాళ్ళు అతన్ని కొర ప్రాణంతో విడిచిపెట్టగా ఒక యాజకుడు అటుగా వెళ్ళాడట. యాజకుడు అనగానే దేవుని యొక్క మంచితనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నవాడు, దేవుని యొక్క మంచితనాన్ని టేస్ట్ చేస్తున్నవాడు యాజకుడు. దేవుని మందిరంతో సంబంధం కలిగిన వాడు యాజకుడు. యెహోవా మంచివాడు. ఆ యెహోవా యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న యాజకుడు ఆ పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని చూచి అని బైబిల్లో రాయబడి ఉంది. అతన్ని చూచి ఆ ప్రక్కగా వెళ్ళిపోయాడట. ఆ కాసేపటికి ఒక లేవీయుడు కూడా వచ్చాడు. ఇతను కూడా మందిరంతో అటాచ్ అయిన వ్యక్తి, దేవుని యొక్క సంఘముతో అటాచ్ అయిన వ్యక్తి. ఇతను కూడా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న వ్యక్తి. ఒకవైపు యెహోవా మంచివాడు, యెహోవా యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న ఈ లేవీయుడు కూడా ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తిని చూశాడు, పడి ఉన్న వ్యక్తిని చూశాడు. ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అసలు ఏ ఫీలింగ్స్ లేవు. ఆ పడిపోయిన వ్యక్తిని చూసి వాళ్ళలో ఏ ఆలోచన కూడా రాలేదు. దేవుని మంచితనాన్ని రుచి చూస్తున్న వాళ్ళు దేవుని మంచితనాన్ని అతనికి చూపిద్దాము అన్న ఆలోచన వాళ్ళలో రాలేదు. ఆ తర్వాత మనం గమనిస్తే 33వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, యాజకుడు చూశాడు, జాలి కలగలేదు. లేవీయుడు చూశాడు, జాలి కలగలేదు. ఈ సమరయుడికి ఆ పడి ఉన్న వ్యక్తికి ఏ రిలేషన్ లేదు, ఏ సంబంధము లేదు. కానీ అతనిలో కలిగిన ఒక ఫీలింగ్ ఏంటంటే,
అతన్ని చూడగానే జాలి పడ్డాడంటండి, జాలి పడ్డాడు. దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళల్లో పుట్టని ఆ జాలి ఒక సమరయునిలో ఆ జాలి కలిగిందట. ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నినివే అనే పట్టణ ప్రజలు నా దృష్టికి దోషులయ్యారు, నువ్వు వెళ్ళి వారికి వాక్యం ప్రకటించు అన్నప్పుడు ఆ ప్రవక్తకు ససేమేరా ఇష్టం లేదు వెళ్ళటం. ఎందుకంటే అంత భయంకరమైన పాపులు నశించిపోవాల్సిందే. ఒకవేళ నేనే వెళ్ళి వాళ్ళకి వాక్యం ప్రకటిస్తే, వాళ్ళే గనక పశ్చాత్తాపడితే దేవుడు కూడా తన మనసు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు నేనంటూ వెళ్ళకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు బాగుపడటానికి వీల్లేదని చెప్పి ప్రవక్త ఉద్దేశించి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. కేవు ఇచ్చాడు, మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే క్షమించటానికి సిద్ధపడి ఒక మనసు కలిగి ఉంటే దేవుని సేవకునికి ఆ మనసు లేకుండా పోయింది. దేవుడే క్షమించగలిగిన దేవుని సేవకుడు క్షమించలేనంత కఠినమైన హృదయము కలిగి ఉన్న అట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు తన హృదయం కఠినం చేసుకున్నాడు, లేవీయుడు కూడా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. వీళ్ళు ఉదయం లేస్తే దేవుని మందిరముతో అనుబంధం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, దేవుని ద్వారా ఆయా స్థానాల్లో ఉంచబడిన వాళ్ళు వీళ్ళకి కలగలేదు జాలి, వీళ్ళకి అనిపించలేదు దేవుని మంచితనాన్ని ఆ వ్యక్తికి చూపించాలని. కానీ ఒక సమరయుడు, ఒక అన్యుడు వచ్చి దేవుని ప్రేమను చూపించాడు. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే 34వ వచనంలో అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు వెళ్ళాడట. ఆ తర్వాత నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. చూడండి, కేవలము జాలి పట్టం కాదు, దగ్గరికి వెళ్ళాడు. ఫెయిత్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్. బైబిల్లో ఎక్కడ కూడా మంచి సమరయుడు అనే పదం లేదు, సమరయుడే ఉంది. కానీ మనం ఎందుకు మంచి అని యాడ్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ హిస్ డీడ్స్. ఆయన చేసిన పనిని బట్టి మనము మంచి అనేది యాడ్ చేశాం. యెహోవా మంచివాడు. మంచి సమరయుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఆయన చేసిన పనిని బట్టి మంచి సమరయుడిగా మనం ఎంచుతున్నామండి. దగ్గరికి వెళ్ళాడట. ఆయన దగ్గరున్న విలువైన ఆ వస్తువులు, నూనె, ద్రాక్షరసము వెచ్చించాడు, ఇన్వెస్ట్ చేశాడు అతని మీద. వెచ్చించి ఆ గాయాలను కడిగాడు, దగ్గరికి తీసుకున్నాడు. ఆ యొక్క ఫిజికల్ టచ్ని కూడా ఆ వ్యక్తికి ఇస్తున్నాడు, ఆదరణ ఇస్తున్నాడు. గాయాలను కడిగి తన సొంత వాహనం మీద ఎక్కించి తిరిగి పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మరి నీ ప్రయాణం గురించి ఏంటి సమరయుడా? నా ప్రయాణం ఆలస్యమైన పర్వాలేదు, ఈ వ్యక్తిని నేను బ్రతికించాలి. ఇది మంచితనం అంటే. దిస్ ఈజ్ ద లవ్. అందుకనే ఈ ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చెప్పారు తెలుసా? నా పొరుగువాడు ఎవరు అని అడిగిన ఆ ఒక్క మాటకి ఈ శ్రేష్టమైన ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి, ఇది పొరుగువాడు, మంచి పొరుగువాడు, నిజమైన పొరుగువాడు చేసే కార్యం ఇలా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొంత డబ్బు కూడా ఇచ్చాడు, 2 దేనారములు ఇచ్చాడట. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఇంతటితో అయిపోలేదు నా మంచితనము, నేను మరలా వస్తాను, ఇంకా నువ్వు ఏదైనా ఖర్చు చేస్తే నేను దాన్ని తిరిగి చెల్లిస్తాను. ఈ ప్రభు యొక్క మంచితనం అండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచితనం. యాజకుడు, లేవీయుడు దేవుని మందిరంలో ఉండకుండా లోకంలోకి వెళ్ళిపోయినందుకు నీకు తగిన శాస్తి జరిగింది, నీకు ఇంతే జరగాలే అని ఒకవేళ వాళ్ళ థాట్స్ మైట్ బి అయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆయన ప్రేమతో నిన్ను గెలుచుకుంటాడు, ప్రేమతో నిన్ను జయిస్తాడు ఆయన. అంతే. నీవు ఆయన కాదని వెళ్ళిపోతే ఆయన నీ వెనకాల వచ్చి నువ్వు పడి ఉన్న చోటికి మళ్ళీ నువ్వు లేవనెత్తి నీ గాయాలు కట్టి నిన్ను బాగు చేస్తాడు. అసలు ఆయన ప్రయాణమైందే నీ దగ్గరికి. ఆయన ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్తూ ఉంటే ఆయన అటు వెళ్ళాడు, వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మీరు అనుకోవచ్చు మంచి సమరయుని కథ క్రొత్త నిబంధనలోనే ఉందేమో అనుకోవచ్చు, పాత నిబంధనలో కూడా ఉంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం చదువుతున్నాను. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాణ్ణి
కాపాడెను. అక్కడ సమరయుడేమో పడి ఉన్న వ్యక్తిని ఆదరించి గాయములు కట్టి పరామర్శించాడు, పోటుకొల్ల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా రాయబడి ఉంది, అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో వాడిని కనుగొన్నాడు ఒక సమరయుడు, మంచి సమరయుడు, తండ్రి అయిన దేవుడు వాడిని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె అతన్ని కాపాడినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఎవరు? 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలం ఉన్న ఇశ్రాయేలు తన ప్రజల్ని ఆయన పక్షిరాజు తన రెక్కల మీద బిడ్డలను మోసినట్లుగా మోసుకొని తన వాగ్దానం నెరవేర్చుటకు కనాను అనే ప్రాంతం మట్టుకు వాడిని తీసుకుని వెళ్ళటానికి ఆయన ఒక మంచి సమరయునిగా వారిని పరామర్శించాడు. అరణ్యములో భీకర ధ్వని గల ఎడారిలో వారిని ఆయన చేయి విడిచిపెట్టలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అరణ్యం వంటి పరిస్థితులు, పాడైన ఎడారి వంటి పరిస్థితులు, దొంగ దోచుకున్న పరిస్థితులు, కొట్టబడిన పరిస్థితులు, కొరప్రాణంతో మూలుగుతున్న పరిస్థితులు నీ జీవితంలో ఉంటే ఈ సమయంలో మంచి సమరయుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకొని తన మంచితనం అంతా నీకు చూపిస్తాడు. ఆయన అంటాడు కదా మోషేతో, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో, మోషే నీ పేరుని బట్టి నిన్ను నేను ఎరుగుదును, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తాను. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అండి అది. నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానంటాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తన మంచితనం అంతా నీకు కనపరచునుగాక. దేవుడు తన మంచితనం అంతా నీ కుటుంబానికి కనపరచునుగాక. అన్ని విషయాల్లో దేవుడు తన మంచితనం నీకు కనపరచునుగాక. మంచి సమరయుడు యెహోవా మంచివాడు. అలాగే మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు చేసిన ఒక మంచి కార్యము మీకు చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహం జరుగుతూ ఉంది. కానా అనే ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది. ఆ వివాహంలో ఏమైపోయింది చెప్పండి? ద్రాక్షారసం అయిపోతే ఆ యేసు తల్లి అయిన మరియ గారు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పారు, అయ్యా వారికి ద్రాక్షారసము లేదు అని చెప్పింది. చూడండి 3వ వచనము, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, వారికి ఏమీ లేదు, ద్రాక్షారసము లేదు. చాలామంది జీవితాల్లో ద్రాక్షారసము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది ద్రాక్షారసము. యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం మన పాపము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుంచి మనలను నీతిమంతులుగా కడుగుతాడు, ఆయన నీతిమంతులుగా చేస్తాడని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ద్రాక్షారసం ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో నీ పాపాలు నువ్వు కడుక్కున్నావా? కడగబడలేదా? చాలామంది దేవుని సంఘాల్లోకి వచ్చేసారు, వాళ్ళకు ఒక సాక్ష్యం ఉంది. కానీ చాలామంది కూడా మోకరించి వారి పాపాలు యేసుక్రీస్తు రక్తములో కడుక్కున్న ఆ సందర్భం వాళ్ళకి అసలు జ్ఞాపకం లేదు. అసలు అలాంటి సందర్భం వాళ్ళ జీవితాల్లో లేదు. అలా బ్లైండ్గా ఆ యేసు ప్రభు దేవుడు కదా అని బైబిల్ పట్టుకొని దేవుని సంఘాల్లోకి వచ్చేసిన వాళ్ళు ఆ యేసు ప్రభు రక్తాన్ని దాటుకొని బైపాస్ చేసేసి దేవుని సంఘాల్లోకి వచ్చారు. సూటిగా ఒక ప్రశ్న అడిగినా, నువ్వు ఎప్పుడైనా మోకరించి ఇప్పుడు రక్షణ పొందిన కొత్తల్లోనే నువ్వు చేసిన ప్రతి పాపము జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడుక్కొని నీ మనస్సు నిర్మలపరుచుకొని పాప క్షమాపణతో నువ్వు సంఘంలోకి వచ్చావా? లేదా అసలు అనుభవమే నీకు జ్ఞాపకం లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి ద్రాక్షారసము లేదు. నీ జీవితంలో ఈ అనుభవం నీ జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు రక్తములో నీ పాపము కడుక్కున్న ఆ సమయము, సందర్భము, కెన్ యూ రిమెంబర్ దట్? నీకు అది జ్ఞాపకం ఉందా? లేకపోతే మించిపోయింది ఏం లేదు, రైట్ నౌ ఇప్పుడే నువ్వు మోకరించి నీ ప్రతి పాపాన్ని యేసు ప్రభు రక్తములో కడుక్కుందువుగాక. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా, అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా. ఇది జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ హిస్ ఫస్ట్ మిరకల్ ఇన్ దట్ మ్యారేజ్. యేసుక్రీస్తు ప్రభు వారు తన మొదటి సూచక్రియను చేయబో ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మై టైమ్ ఈజ్ నాట్ యెట్ కమ్. అంటే హీ సో పర్టికులర్ అబౌట్ దట్ టైం.
గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, ఆయన స్త్రీ యందు పుట్టి అని అక్కడ మనం చదువుతాం. కాలము పరిపూర్ణము కాకముందు తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని లోకానికి పంపలేదు. అంటే దేవుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు సమయం విషయంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం రాకుండా నేను ఏమి కూడా చేయను అని చెప్పినప్పుడు ఆ మరియ సహోదరి మరియ చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఉపచారం చేసే వాళ్ళని చూసి, ఆయన సమయం ఎప్పుడైనా రావచ్చు, మీరు మాత్రం సిద్ధంగా ఉండండి, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పిందండి. ఎంత శ్రేష్టమైన మాట. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమయం ఎప్పుడైనా రావచ్చు, కానీ నీవు నేను దాని కొరకు సిద్ధపడి ఉండాలి అని చదివిన తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, యేసు క్రీస్తు ప్రభువారి సమయం వచ్చేసింది, ఆయన అద్భుతము చేయటానికి ఉపక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమో నా సమయం రాలేదన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 5వ వచనం 6వ వచనం దాటుకొని 7వ వచనంకి వచ్చేసరికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన సమయానికి, ఆయన సమయము వచ్చిన సమయానికి మధ్యలో ఉన్న వర్సెస్ ఎన్నంటే కేవలం 2. అంటే విత్ ఇన్ మినిట్స్లోనే నేను అనుకుంటాను, కేవలం కొన్ని నిమిషాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారి సమయం వచ్చేసింది. అంటే మనకేం అర్థమవుతుందో తెలుసా, ఆ 2-3 నిమిషాలు, ఆ కొన్ని నిమిషాలు కూడా యేసుక్రీస్తు ప్రభు తొందరపడడు అని అర్థమవుతుంది మనకి. అందుకని పేతురు భక్తుడు రాశాడు కదా, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడి. తగిన ఇన్ ద డ్యూ టైం, తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు నీవు దీన మనసు కలిగి ఉండు. కేవలం 2 వచనాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేయడం స్టార్ట్ చేశారు. 7వ వచనంలో ప్రభు అంటున్నారు కదా, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వాడితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. 8వ వచనంలో అప్పుడు ఆయన వారితో చెప్పటం ప్రారంభించాడు. ఎప్పుడు చెప్పటం ప్రారంభించాడంటే, ఆ బాణలు అంచుల మట్టుకు నింపబడే వరకు జీసస్ ఈజ్ వెయిటింగ్. యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆ 6 రాతి బాణల్లో ఒక 3 బాణాలు అంచుల మట్టుకు నింపబడ్డాయేమో, ఒక 3 బాణాలు నింపలేదేమో ప్రభు వారు గమనిస్తున్నారు. ప్రభు ఏంటి నైనా అద్భుతం చేయవా అంటే, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా నింపబడాల్సింది ఉంది, ఇంకా కంప్లీట్ ఒబీడియన్స్లోకి రాలేదు. ఆ అంచుల మట్టుకు నింపటం అనేది దేన్ని సూచిస్తుందంటే కంప్లీట్ ఒబీడియన్స్. వాళ్ళకి కావాల్సిన ద్రాక్ష రసము, ఆయన పోయమనింది నీళ్లు, అయినా ఆయన చెప్పింది చేయండి అన్న తర్వాత ఆయన చెప్పింది చేసే వరకు కూడా ఆయన వెయిట్ చేస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపారో అప్పుడు అద్భుతం చేసే ఆ క్షణాన్ని దేవుడు అందిపుచ్చుకున్నాడు. వెంటనే అప్పుడు ఆయన అని వ్రాయబడింది 8వ వచనంలో. అప్పుడు ఆయన, దాని ముందు అంచుల మట్టుకు నింపిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు, ఆయన అద్భుతం చేయటానికి సామర్థ్యం కలిగిన వాడు, అద్భుతము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ నుంచి నా నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే కంప్లీట్ ఒబీడియన్స్ అన్నమాట, పరిపూర్ణమైన విధేయత. అంచుల మట్టుకు నింపటం అనేది నీ చేతిలో నా చేతిలో ఉంది. అంచుల మట్టుకు అంటే పరిపూర్ణంగా ప్రభు చెప్పిన ఆ స్థాయికి మనం లోబట్టము మన చేతుల్లో ఉంది. అప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి, ఆ నీళ్లు పోశారు, ఆ నీళ్లను ముంచుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ నీళ్లు ముంచుకొని వెళ్ళారు. ఆ విందు ప్రధాని అంటాడు ఒక మాట, వివాహాల్లో మొదట మంచి ద్రాక్షరసం పోస్తారు, అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. 10వ వచనంలో విందు ప్రధాని అంటాడు, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు వివాహానికి రావటం ఏంటి, ఆ వివాహంలో జబ్బుది ఉండటం ఏంటి, అది అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ఉండటం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో తన కార్యాలు జరిగించడం ఏంటి, నీ జీవితంలో జబ్బుది రావటం ఏంటి, అది అసాధ్యం. వాళ్ళని అడుగుతున్నారు. ఆ విందు ప్రధాని అంటున్నాడు, అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోస్తారు, ఆ జరులందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం తీసుకొచ్చి పోసేస్తారు, కానీ నువ్వేం చేసావు తెలుసా, నువ్వు ఇప్పుడు కూడా మంచిదే పోస్తున్నావు, ఇది ఎలా సాధ్యము అంటే వాళ్ళు అంటున్నారు, యెహోవా మంచివాడండి,
ఆ మంచి చేసే ఆయన ఈ వివాహంలో ఉన్నాడండి. అందుకే మేము జబ్బుది పోయలేము, మేము చెడిపోయింది పోయలేము, మేము మంచిదే పోస్తాము. యెహోవా మంచివాడు, ఆయన ఈ వివాహంలో ఉన్నాడు, మా జీవితాల్లో ఉన్నాడు. యెహోవా మంచివాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నారు అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం మహాసభను అడ్రస్ చేస్తూ, నేను ఇప్పటి వరకు మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను. ఆ మాట ఎప్పుడైతే ప్రధాన యాజకుడైన అననీయ విన్నాడో, అపోస్తలుల కార్యం 23:1 అతని నోటి మీద కొట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా? మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నావా దేవుని ఎదుట? అంత ఈజీ ఫీట్ అది అంటే, పౌలు గారు అంటారు కదా 1 కొరింథీ పత్రిక 11:1, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. గలతీ 5:22, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆరవ క్యారెక్టర్ అట్రిబ్యూట్ మంచితనము, గుడ్నెస్. సో మన దేవుడు మంచివాడు, మనము కూడా మంచివారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. యెహోవా మంచివాడు అనే మాట మీరు మాతో మాట్లాడారు. మేము కూడా నాయన మా దైనందిన జీవితాల్లో దేవ మా ఎదుటకు రావడానికి తటస్థించే వారి జీవితాల్లో మంచితనం, మీ మంచితనం చూపించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు బెతెస్దా మందిర్ అనే చర్చ్లో ఆరాధన జరుగుతుంది. తప్పక రండి. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే తప్పక రండి. చక్కగా దేవుని వాక్యాన్ని విని ఆత్మలో బలపడవచ్చు. అడ్రస్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది, ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా అసిస్టెన్స్ అవసరమైతే తప్పకుండా ఫోన్ చేయండి. ప్రార్థన అవసరం ఉన్నా కూడా ఫోన్ చేయండి. మీ కొరకు ఏ సమయమైనా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రతి గురువారము ఉదయం 11 గంటలకు ఆత్మ ఖడ్గం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. అలాగే బెతెస్దా మందిర్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, షాలేము దేవుని వధువు సంగమా.